ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే వ్యసనం, రోజు తాగితే రోగం. ఈ కేసు గురించి మర్చిపోండి సార్, ఎందుకంటే టేకప్ చేసింది ఎవరో కాదు, క్రిమినల్ లాయర్ అర్జున్. నేను ఆర్డర్ చేయలే కదా. ఆర్డర్ ఇచ్చింది నేనే. అర్జున్, సిటీలో టాప్ మోస్ట్ క్రిమినల్ లాయర్. టేకప్ చేసిన ఏ కేసు అయినా మీరు గెలుస్తారంట కదా. రీసెంట్గా ఒక బాబు కూడా పుట్టాడంట కదా. ఓ, నా గురించి నీకు అంతా తెలుసా? నీ బయోడేటానే కాదు, నీ ఫ్యూచర్ కూడా అంతా తెలుసు. మర్యాదగా నువ్వు టేకప్ చేసిన కేసు రిటర్న్ తీసుకో, లేదా నా గన్లో ఉన్న బుల్లెట్ నీ గుండెల్లో దిగుతుంది. ఏంట్రా అంత పిచ్చి పట్టిందా? ఒక క్రిమినల్ లాయర్ని క్రైమ్ చేసి బతికిపోవాలనుకుంటున్నావా? పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్ని చంపిన వాడిని నేను చంపడం ఒక లెక్క కాదు. వద్దు, వదిలే, కేసు రిటర్న్ తీసుకుంటా. గుడ్ డిసిషన్. ఇకపో. హలో హలో, శౌర్యనా? నాకు రాంగ్ కాల్ వచ్చే అవకాశమే లేదు. పనేంటో చెప్పు. నీకు ఒక డీల్ ఉంది. మనిషితోనా, డబ్బుతోనా? డబ్బున్న మనిషితో, సిటీలో పెద్ద పేరున్న గ్యాంగ్స్టార్ పీజే, నీకు తెలిసే ఉంటుంది. తెలీదు, తెలుసుకుందాం. వాడి దగ్గర కొన్ని కోట్లు విలువ చేసే డైమండ్స్ ఉన్నాయి. అయితే వాడి గురించి తప్పక తెలుసుకోవాలి. అయితే రేపు సాయంత్రం వాడి ఇంట్లో డైమండ్స్, వాడి ఒంట్లో ప్రాణాలు రెండు ఉండకూడదు. తీసేద్దాం. ఆ ఇంట్లో డైమండ్స్, ఆ ఒంట్లో ప్రాణాలు రెండు తీసేద్దాం. కానీ 30 లక్షలు ఖర్చు అవుతుంది. ఓకే, డన్. ఓకే. మనం కలవాల్సిన టైం వచ్చింది. ఒక డీల్ తీసుకున్నా. భయపెట్టడమా, చంపడమా? చంపడం. ఇది చాలా కష్టమైన డీల్. డీల్ అంటేనే కష్టమైనది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? ఇది చేయగలమా మనం? డౌట్తో అడుగుతున్నావా? మా గురించి తెలిసి అడుగుతున్నావా? ఫస్ట్ నీ షార్ట్ టెంపర్ తగ్గించుకో. నా షార్ట్ టెంపర్ గురించి నీకెందుకు, ముందు డీల్ గురించి ఆలోచించు. ఓకే, ప్లాన్ ఏంటి?
శౌర్య, ప్లాన్ ఏంటో చెప్పు. ప్లాన్ వేసేటప్పుడు గోడలు కూడా చోలు మూసుకుంటాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత బాస్టెడ్. ఏయ్, నీకు ముందే చెప్పా కోపం కంట్రోల్ చేసుకో అని. వాడు చోటోడు మూగోడు, వాడికి ఏం వినిపించదు, వదిలేవాన్ని. వదిలేరా వాన్ని. బయటికి పోరా పో. హలో డ్రైవర్ ఎక్కడ? త్వరగా రా. సార్ వస్తున్నా. మనం వెళ్ళాల్సింది రైట్ కదా, స్ట్రైట్ అని తీసుకున్నావు. ఏయ్, మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్పేది నీకేరా, వినపడట్లేదా? ఎవడ్రా నువ్వు? ఈ కార్లో బాంబ్ ఫిక్స్ చేసిన. 10 minutesలో ఈ ఫోన్ ఆపరేట్ చేయకపోతే కార్ బ్లాస్ట్ అయిపోతుంది. డైమండ్స్. డైమండ్. ఎక్కడ? కలుద్దాం. ఓకే, కమ్ ఫాస్ట్. ఇప్పుడు డైమండ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంత డిమాండ్ చేస్తే అంత వస్తుంది. డిమాండ్ ఎందుకు, మొత్తం డైమండ్ మనమే తీసుకుందాం. ఇసుకేమో తీసుకుంటేనే కదా కిక్ ఉంటుంది. ఓకే. రేపు మార్నింగ్ కల్లా మనం సిటీ వదిలి వెళ్ళిపోవాలి. సత్యతో పాటు పొద్దున్నే వెళ్దాం. సంజయ్ డైమండ్ 2 మిస్సింగ్.
నిన్న మీ ఇద్దరు కలిసినప్పుడే అనుకున్నారా ఇలాంటిది ఏదో జరుగుతుందని. డైమండ్స్ ఎక్కడున్నాయో చెప్పు. రే నీకేమైనా పిచ్చి పట్టిందా? నా మీద నమ్మకం లేదా నీకు? రే ఇలాంటి పనులు చేసేటప్పుడు నీ మీద నా మీద నమ్మకం ఏంట్రా? ప్రతిరోజు కొత్తే. అయినా డబ్బు మంచి మంచి వాడినే మారుస్తుంది. నువ్వు నేను ఎంతరా మారడానికి? ముందే డైమండ్స్ ఎక్కడున్నాయో తెలియట్లేదు. విసిగించకు, చంపేస్తా. ఓహో ఇదన్నమాట ప్లాన్. రే నేను ప్లాన్లో ఉంటేనే ముందు ఉండేవాడిని కాదు. ఆయన వాడు డైమండ్స్తో ఎక్కడికి వెళ్ళుంటాడు? వాడు డైమండ్స్తో ఎంత దూరం వెళ్ళినా చచ్చేది నా చేతుల్లో. ఈ ప్లాన్లో నువ్వు ఉన్నట్టు తెలిస్తే పగ డబుల్ అవుతుంది, శవాలు 2 అవుతాయి. ఏమైందిరా? త్వరగా డైమండ్స్ తీసి చేతిలో పెట్టు. నేను ఆ డైమండ్ తీసి ఉంటే నీ ముందుకు వచ్చేవాడిని కాదు. ఏంట్రా కొత్త డ్రామాలా? డ్రామాలు వేయడానికి నీ అంత ఖాళీగా ఎవడు లేడు ఇక్కడ. నిజం చెప్పకపోతే చచ్చిపోతారా? డిమాండ్ ఎందుకు? మొత్తం డిమాండ్ మనమే తీసుకుందాం. రేపు మార్నింగ్ కల్లా మనం సిటీ వదిలి వెళ్ళిపోవాలి. డౌట్ లేదురా, డైమండ్లు వీడియో తీసి ఉంటాడు. వీడియో తీసి డ్రామాలు ఆడుతున్నాడు. అలా చంపేశావేంట్రా? విసికించకు, నిన్ను కూడా చంపేస్తా. నన్ను చంపుతావా? ఇంతకీ డైమండ్స్ ఎవరు తీసుంటారు? వీళ్ళిద్దరు కాకుండా మమ్మల్ని అబ్జర్వ్ చేసింది ఎవరు? ఇంతకు డైమండ్స్ వాడికి ఏం వినిపించదు, వదిలేవాడిని. రేయ్ ఆగో, నీకు వినపడదు కదరా? ఎవడ్రా నువ్వు? ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ ధమ్కిలే కానీ గ్యాంగ్స్టర్స్ అయిపోతారా? ఇంతకు ఎవడ్రా నువ్వు? కానీ 30 లక్షలు ఖర్చు అవుతుంది. ఓకే డన్. మీకు డీల్ ఇచ్చిన వాడు ఏమో చమ్మని డీల్ ఇచ్చాడ్రా.
ఏ ధ్రువ, డ్యామేజ్ డెలివరీ ఇవ్వగానే వాణ్ణి చంపేయాలి. బాయ్స్, సారీ ధ్రువ, యు ఆర్ ఫినిష్డ్. ఏంట్రా అంత నవ్వు వస్తుందా? బాయ్స్ ఏయ్, నువ్వు చచ్చావు కదరా. హలో డ్రైవర్, ఎక్కడ? త్వరగా రా. ప్రతి కార్ ఓనర్ దగ్గర 2 కీస్ ఉంటాయి. ఒక డ్రైవర్ దగ్గర ఉంటే ఇంకోటి ఓనర్ దగ్గర ఉంటాయి. నీకో చిన్న కథ చెప్తా విను. నువ్వు సిటీలోకి ఎంటర్ కాగానే, హలో ధ్రువ, సిటీలో కొత్త గ్యాంగ్స్టర్ వచ్చాడంట కదా? అవును, ఇప్పుడే తెలిసింది. అతని పేరు? వాడి పేరు తాలాభాయ్. అంతేకాదు, వాడు నా డైమండ్స్ కొట్టేయడానికి స్త్రీ గ్యాంగ్తో చేతులు కలిపాడంట. అవునా? ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఓకే, యూ విల్ ఫినిష్ హిమ్. అమ్మా, ఇంత ప్లానింగా? తాలాభాయ్, ఇంతకీ ధర్మం ఏమైంది అన్న? చంపేశా. I will be back.